నమస్కారం ఈ3 న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర కేరళగా కోనసీమ ప్రసిద్ధి చెందింది. ఆ రాష్ట్రం తరహాలో పడవ పోటీలను ఈ సంక్రాంతికి కోనసీమ ప్రాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లొల్లలాకుల చెంత గోదావరి గలగలలు చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చని చేల నడుమ పంట కాలువల్లో ఈ పడవ పోటీలు కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పూతరేకులతో నోరూరించే ఆత్రేయపురం ప్రాంతం ఇందుకు వేదిక కానుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో పడవ పోటీలు ఈత పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఇందులో డ్రాగన్ పడవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటే మహిళలకు రంగవల్లుల పోటీలు, చిన్నారులు, యువతకు గాలిపటాల పోటీలు నిర్వహించనున్నారు. సుమారు 10,000 మంది వీటిని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకంగా ఎంతో పేరుగాంచిన లొల్లలాకుల ప్రాంతంలో ఈ పడవ పోటీలు నిర్వహించనున్నారు. ఆత్రేయపురం నుంచి ఉచ్చిలి మధ్య ప్రధాన పంట కాలువలో సుమారు 1000 మీటర్ల పరిధిలో ఇవి జరుగుతాయి. పోటీలు విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సన్నద్ధమైంది. ఇటీవల జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నేతృత్వంలో పోటీలు ప్రోమోను కూడా విడుదల చేశారు. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ3 న్యూస్.